ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా కాళేశ్వరంకి సంబంధించి మేము సిబిఐ చేత విచారణ జరిపించాలని చెప్పి పదే పదే మాట్లాడే రేవంత్ రెడ్డి గారు పవర్లోకి వచ్చేసరికేమో సిబిఐ పక్కకి వెళ్ళిపోయింది, ఇప్పుడేమో సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేస్తామంటున్నారు. అసలు ఇది తేలే విషయమైనా సిట్టింగ్ జడ్జితో ఇంత పెద్ద విషయం, ఇంత పెద్ద కుంభకోణం అంటున్నారు? మరి ఒక్క కుంభకోణం కాదు రాజుగారు, చాలా కుంభకోణాలు ఉన్నాయి. అది కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ టెండర్ విషయంలో కానీ, ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ ప్లాన్ చేసిన దాంట్లో కానీ, ఇక్కడ ఉన్న భూమిని అమ్మినారు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూమి కోకాపేట అంతా, దానికి రేట్లు రిగ్గు చేసిన దానికి చాలా ఉన్నాయి. మనం చెప్పుకోకపోతే మనం ఇప్పుడు శ్వేతపత్రంలో చూసాం, మనం చాలా మటుకు అప్పులు తీసుకున్నారు. అప్పులు తీసుకున్న దానికి ఎందుకు అప్పులు తీసుకున్నారో ఎవరికి తెలియదు. ఈ మన కార్ రేసింగ్ కోసం 55 కోట్లు అరవింద్ కుమార్ గారు అడ్వాన్స్గా ఇచ్చారు, దానికి వర్బల్ కన్ఫర్మేషన్ మీద ఇచ్చారంటున్నారు. గవర్నమెంట్లో ఇట్లా వర్బల్ కమ్యూనికేషన్ మీద ఎక్కడైనా నడుస్తుందని ఫస్ట్ టైం నేను వింటున్నాను ఇట్లా. సో చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ప్రకటించిన జ్యుడిషియల్ కమిషన్ ఒకటే దాని మీద మొదలవుతుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఒక సింగిల్ టాపిక్ కాదు కదా ఇది, అవును, మల్టిపుల్ టాపిక్స్ మీద నడుస్తుంది. సో అట్లాంటి పరిస్థితుల్లో ఈ జ్యుడిషియల్ కమిషన్ ఏం చేయబోతున్నారు, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ డిబేట్, లైవ్ దాంట్లో నడుస్తున్నప్పుడు ఒక లైవ్ ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్ నడుస్తున్నప్పుడు జ్యుడిషియల్ కమిషన్ లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నారా, ఆన్ కెమెరా ఉంటుందా రికార్డింగ్? సెకండ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సిట్టింగ్ జడ్జ్ దొరకరు, మీకు ఇవ్వరు, ఏ హైకోర్టు కూడా స్పేర్ చేయరు. వాళ్ళు అంటారు మా దగ్గర అందరు బిజీగా ఉన్నారు, సిట్టింగ్ జడ్జ్ రారు, రిటైర్డ్ జడ్జిని తీసుకుంటారు. ఆ రిటైర్డ్ జడ్జ్ పొలిటికల్ కంపల్షన్స్ ఏముంది, అది ఇంకా పెద్ద డిబేట్. సో మనం చాలా మటుకు చూస్తాం జ్యుడిషియల్ కమిషన్స్కి ఏమవుతుందంటే వాళ్ళకి సమ్మనింగ్ పవర్స్ లేదు. అంటే వాళ్ళు ఎవరినైనా పిలిపించుకొని మీరు రండి, మీరు రావాలని చెప్పి సమన్స్ పంపించలేరు. అన్లెస్ స్టేట్ గవర్నమెంట్ గివ్స్ దమ్ దట్ క్వాసీ జ్యుడిషియల్ పవర్, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఇచ్చినప్పుడు నడుస్తుంది. ఇప్పుడు ఇన్ని కుంభకోణం ఉన్నప్పుడు దానికి ఒక స్టార్ట్, ఒక ఎండ్ డేట్ ఉండాల్సి ఉంటుంది, టైం బౌండ్ ఉండాలి. ఇప్పుడు మీరు ఒక జడ్జికి ఇచ్చిన తర్వాత మీరు 2 సంవత్సరాల తర్వాత రిపోర్ట్ ఇవ్వండి అంటే 2 సంవత్సరాల తర్వాత వీరందరూ బాగా ఆడుకుంటారు. కేసీఆర్ వాళ్ళ పార్టీ కానివ్వండి, మిగతా వాళ్ళు కానీ. చాలా మటుకు డాక్యుమెంట్స్ డిస్ట్రాయ్ అయినాయి, మనం చూసాం. అది తాలిశెట్టి శ్రీనివాస్ యాదవ్ దాని నుంచి కొన్ని హార్డ్ డిస్క్లు తీసుకెళ్ళిపోయారు, కొన్ని మిగతా డిపార్ట్మెంట్లో చాలా మటుకు డిస్ట్రాయ్ చేసేసి ఉంటారు. డాక్టర్ విజిలెన్స్ కూడా నడుస్తుంది ఇప్పుడు, అదే అంటున్నా. సో అట్లాంటి పరిస్థితుల్లో ఈ జ్యుడిషియల్ టర్మ్స్ అనేది ఒక చాలా, అది అనుకుంటే ఒక క్రూషియల్ ఇంపార్టెన్స్. ఎందుకంటే పోస్ట్పోన్ చేయడానికి ట్రై చేస్తున్నారా రేవంత్ రెడ్డి గారు? అల్టిమేట్ డిసిషన్ని పోస్ట్పోన్ చేయడానికి ట్రై చేస్తున్నారా? ఎందుకు? ఇఫ్ సో వై? వాళ్ళ కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఏదైనా టాసిట్ అగ్రిమెంట్ ఉందా? మీ మీద మట్టు చేసి పోస్తున్నాం మేము, దాని తర్వాత బురద పోస్తున్నాం, తర్వాత ఎలక్షన్ వచ్చినప్పుడు చూసుకుందాం. ఇప్పుడు ఎట్లయినా 2024 ఎలక్షన్ కాగానే మొత్తం అన్ని సలగబడిపోతుంది. చేసిన దానికి ఇంకో రీజన్ కూడా ఉంది, మన అందరూ తెలుసు. శ్వేతపత్రం రిలీజ్ చేసి మా దగ్గర డబ్బులు లేవు, మేమేం చేయలేము, వీళ్ళు అన్ని అప్పులు తీసుకున్నారు, అన్నీ చేశారని చెప్పి. అన్నిటికంటే పెద్ద కుంభకోణం మనం చూస్తే కాళేశ్వరం ప్రాణహిత అని మొదలైంది ప్రాజెక్ట్. అది KLIS, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఇప్పుడు ఇవాళ వచ్చిన న్యూస్ పేపర్ రిపోర్ట్స్ ప్రకారం మనం డెక్కన్ క్రానికల్లో అని చూసాం, కాగ్లో కంప్యూటర్ ఆడిటర్ జనరల్ ఇండియాస్ అల్టిమేట్ ఆడిటింగ్, అంటే ఫస్ట్ లెవెల్ ఆడిటింగ్ ఎప్పుడు స్టేట్ లెవెల్లో నడుస్తుంది. స్టేట్ తరఫున అకౌంటెంట్ జనరల్ వాళ్ళు ఆడిట్ చేస్తారు, దాని తర్వాత CAG వారు రిపోర్ట్ చూస్తారు, దాని మీద వాళ్ళ కామెంట్స్ ఇస్తారు. ఈ CAG రిపోర్ట్ చాలా ఎగ్జాస్టివ్ ఉంది, మనం తీసుకోవాలంటే మొత్తం డిబేట్ కావాల్సి వస్తుంది దానికోసం. కానీ మెయిన్ పాయింట్స్ చూసుకుందాం. ఏమన్నారు? కాళేశ్వరం ఒకటే తీసుకుందాం, మిగతా ప్రాజెక్టులు పక్కన పెట్టి ఇంకో రోజు దాని మీద మనం డిబేట్ చేయవచ్చు. చంద్రశేఖరరావు గారు ఏమన్నారంటే, ఆయన అప్పుడు ప్లాన్ చేసిన దాని ప్రకారం, నేను ఆ రిపోర్ట్ నుంచి చదువుతున్నాను మీకోసం, ఈ ఆయకట్లు ఇంక్రీజ్ చేయడానికి 50% దాకా ఇంక్రీజ్ చేయబోతున్నామని ఒక ప్లాన్ పెట్టారు. ఓకే, సో అంటే 30,000 కోట్ల 38,000 కోట్ల ఉన్న ప్రాజెక్టు ఇంకా డబ్బులు పెడితే ఒక ఆల్మోస్ట్ 4 times డబ్బులు పెట్టి 150,000 కోట్లు తీసుకెళ్తే ఆయకట్టు ఇంకా 50% పెరుగుతుందన్నారు. నంబర్ ఆఫ్ ఇరిగేటెడ్ ల్యాండ్ జరగలేదు. సో వాళ్ళే క్యాగ్ ఏమంటున్నారంటే, సబ్స్టాన్షియల్ అమౌంట్స్ ఇంక్రీజ్ ప్రాజెక్ట్ కాస్ట్ వాస్ పాకెటెడ్ బై ద కాంట్రాక్టర్స్, పర్టికులర్లీ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో చెప్పారు. అప్పుడు ఏమవుతుందంటే, ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎలక్షన్ టైంలో చెప్పుకుంటూ వచ్చిన కాళేశ్వరం అన్నిటికంటే పెద్ద కుంభకోణం చెప్పేది కరెక్ట్ అని CAG చెప్తుంది. ఇది మీరు చెప్పట్లేదు, నేను చెప్పట్లేదు, కిషన్ రెడ్డి చెప్పట్లేదు, మిగతా వాళ్ళు చెప్పట్లేదు, ఇది ఈవెన్ రేవంత్ రెడ్డి గారు చెప్పింది
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఈ రిపోర్ట్ ఎక్కడ ఉండే ఇప్పుడు దాకా? ఎందుకు బయటపెట్టలేదు? ఎందుకు బయట పెట్టలేదు? ఇది కేసీఆర్ హయాంలో వచ్చిందా, దాని తర్వాత వచ్చిందా? ఇది చాలా పెద్ద డిబేట్. సో మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ ఆడిట్ అనాలిసిస్ చేస్తే కూడా కాళేశ్వరంకి సిఏజీ ఏమంటున్నారంటే ఇట్స్ అన్ అన్వయబుల్ ప్రాజెక్ట్. ఆలోచించండి, ఈ ప్రాజెక్ట్ అన్వయబుల్. నడిపించాలంటే మన దాంట్లో ఇంగ్లీష్లో వైట్ ఎలిఫెంట్ అంటాం. కోట్లు 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 పెడతాం కానీ మీకు ఒక 50 పైసలు కూడా రాదు. అట్లాంటి ప్రాజెక్ట్ ఇది. సో దీంట్లో ఈ 400% ఇంక్రీజ్, బడ్జెట్లో ఇంక్రీజ్ ఎందుకు చేశారు? ఆయకట్లో కొంచెం ఇంకా ఎక్కువ మందికి రైతులకి నీళ్లు సరఫరా చేద్దామని చేశారు. కానీ అది జరగలేదు. కాంట్రాక్టర్ ఒక్కడే పాకెట్లో డబ్బులు వేసుకుని ఉంటాడా? కాదు కదా. కాంట్రాక్టర్తో కుమ్మకాయ ఎవరో ఆడుకున్నారు. మన అందరూ అప్పుడు చేసిన అలిగేషన్ అదే. ఈ కేసీఆర్ గారు కానివ్వండి, వాళ్ళ పార్టీ, వాళ్ళ ఫ్యామిలీ అందరు కలిసి ఈ డబ్బులు కొట్టేశారు. కాంట్రాక్టర్ పాపం ఆయన కూడా తప్పుంది, కానీ ఆయనకి చెప్పుంటారు, నీకు కావాలంటే తీసుకో 1,50,000 కోట్లు, దాంట్లో మాకింత నీకింత అని పెట్టుకో అని చెప్పేస్తుంటారు. సో కాస్ట్ టు బెనిఫిట్ రేషియో అంటారు. ఇప్పుడన్నా రాజుగారు, మీరు ఒక ప్రాజెక్ట్లో రూపాయి పెడితే దాంట్లో మీకు ఎంత ఆదాయం ఎంత వస్తుంది? ₹1.50 లేకుంటే ₹2, ఒకసారి రూపాయి టు రూపాయి అంటే బ్రేక్ ఈవెన్. ఈ ప్రాజెక్టులో వీళ్ళేమన్నారంటే కాస్ట్ టు బెనిఫిట్ రేషియో అంటే ఈ 38,000 కోట్లు 1,50,000 దాకా తీసుకెళ్తే కాస్ట్ టు బెనిఫిట్ ₹1 1.5% కాస్ట్ బెనిఫిట్ రేషియో పెట్టారు. అంటే రూపాయి పెడితే రూపాయిన్నర వచ్చినట్టు. కానీ వచ్చింది 50 పైసలు కూడా లేదు. ఈ డ్రాఫ్ట్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ మీరు అడిగారు ఎప్పుడు వచ్చింది? ఇది 2 సంవత్సరాల ముందు వచ్చింది రాజుగారు. 2 సంవత్సరాల ముందు ఈ రిపోర్ట్, డ్రాఫ్ట్ రిపోర్ట్ వచ్చింది. దాని తర్వాత ఫైనల్ రిపోర్ట్ వస్తుంది. ఎందుకంటే ఈ డ్రాఫ్ట్ రిపోర్ట్ యూజువల్లీ స్టేట్ గవర్నమెంట్ పంపిస్తారు వాళ్ళ కామెంట్స్ కోసం. వాళ్ళు దాని కామెంట్స్ పంపించిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ పబ్లిష్ చేస్తారు. సో మనకి ఇంకా స్టేట్ గవర్నమెంట్ రిప్లై చేసిందో లేదో కూడా తెలియదు ఒకటి. రెండోది, ఈ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు దాన్ని ఎందుకు పబ్లిక్లో డిస్కషన్ జరగలేదు? డ్రాఫ్ట్ అయినా ఉండండి, ఇది పబ్లిక్ డొమైన్లో ఎందుకు తీసుకురాలేదు? అట్లీస్ట్ సెక్రటరియల్ లెవెల్లో డిస్కషన్ జరిగిందా? మినిస్టీరియల్ లెవెల్లో డిస్కషన్ జరిగిందా? ఇది మళ్ళీ మనం ఇన్ని కుంభకోణాల గురించి మాట్లాడుతున్నాం, ఇది ఒక్క కుంభకోణం గురించే అసలు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు తెలంగాణ బడ్జెట్ని మొత్తం తినేస్తుంది కంప్లీట్గా. సో క్లీన్గా ఏం చెప్తున్నారంటే, క్యాగే చెప్తున్నారు, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ చెప్తున్నారు, ద బీఆర్ఎస్ గవర్నమెంట్ కుక్డ్ అప్ ద ఫిగర్స్ అంటున్నారు. స్టాట్యుటరీ క్లియరెన్స్ దొరకడానికి వాళ్ళు ఇట్లాంటిది అంటే బెనిఫిట్, కాస్ట్ బెనిఫిట్ రేషియో కూడా వాళ్ళు కుక్అప్ చేశారు. అంటే లేనిపోయిన ఫిగర్ చూపించేసి లోన్లు తీసుకోవడానికి తయారు చేశారు ఇట్లా డాక్యుమెంట్స్ అని. ఓకే, ఇది చాలా సీరియస్ అలిగేషన్స్. ఎందుకంటే మళ్ళీ అదే రిపీట్ చేయాల్సి వస్తుంది. మీరు రాజుగారు చెప్తున్నారో, సురేష్ చెప్తున్నారో, బీజేపీ వాళ్ళు చెప్తున్నారో, కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారో, లేకపోతే మిగతా వాళ్ళు చెప్తున్నారు కాదు. ఇది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. సో ఈ దీని ప్రకారం చూస్తే మనం ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, మీరు ఒక లోన్కి వెళ్తారు, మీరు ఈవెన్ హౌసింగ్ లోన్ తీసుకోండి, లేకుంటే ఒక కంపెనీ పెట్టుకుంటున్నారు, ఒక 20 లక్షల లోన్కి వెళ్ళారు మీరు. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఏం అడుగుతారో ప్రాజెక్ట్ రిపోర్ట్ అడుగుతారు. సరే మీరు 20 లక్షలు తీసుకుంటారు, ఏం చేయబోతున్నారు? నేను కంపెనీ పెడతాను, ఇన్ని మిషనరీ కొంటాను, ఈ మిషనరీ కొటేషన్ ఇది, ఈ మిషనరీతో ప్రొడ్యూస్ చేస్తే నాకు ఇంత డబ్బులు వస్తుంది, ఒక సంవత్సరానికి ఎంత వస్తుంది, 2 సంవత్సరాలకి ఎంత వస్తుంది, ఒక ప్రొజెక్షన్ ఇస్తారు మీరు. వీరు కూడా ప్రొజెక్ట్ చేశారు. ఏది బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఏం ప్రొజెక్ట్ చేశారు? 308,005 అంటే 3,805 crores ఒక సంవత్సరానికి ఈ నీళ్లు అమ్మేసి, అంటే కాళేశ్వరం నుంచి రైతులకి ఇచ్చే నీళ్లు ఫ్రీ, కానీ మిగతా ఇన్స్టిట్యూషన్స్కి అంటే ఇండస్ట్రీస్కి, పెద్ద పెద్ద కంపెనీలకి, హైదరాబాద్ మెట్రో వాటర్ అండ్ సివరేజ్ బోర్డ్ HWSSB అని మన హైదరాబాద్లో నీళ్లు చుట్టుపక్కల GHMC మొత్తం సప్లై చేస్తున్న వాళ్ళే కదా చేయాలని. ఇట్లా చేయడానికి హైదరాబాద్ మెట్రో వాళ్ళు ఇప్పుడున్న టారిఫ్ మనం ఒక లీటర్కి ఒక ₹5 పెట్టుకుందాం, ₹1 పెట్టుకుందాం. ఒక ఇంటికి 200 లీటర్లు ఒక రోజుకి వచ్చిందా, 400 లీటర్లు మీకు ట్యాప్ వాటర్ వచ్చిందంటే మీకు ₹200 మీరు కట్టాల్సింది అని ఒక అంచనా పెట్టుకుందాం, ఒక ఫిగర్. అట్లా ఫిగర్ తక్కువనే ఉంటుంది దానికన్నా. దాన్ని 20% పెంచాల్సి వస్తుంది. అంటే మీకు ₹1కి సప్లై చేసిన నీళ్లు హైదరాబాద్ మెట్రో వాళ్ళు ఈ అమౌంట్ కాళేశ్వరం వాళ్ళకి కట్టాలంటే 20% పెంచాలంటే మీకు ఇప్పుడు నెలకు 900 ఒక ఇంటికి బిల్లు వస్తుంది అనుకోండి, లేకుంటే 500 ఒక బిల్లు వస్తుంది అనుకోండి, నీళ్ళ బిల్లు. 520 అంటే యు ఆర్ గోయింగ్ టు పే అబౌట్ ₹10,000. ₹10,000 మీరు నెలకు నీళ్ళు కట్టాలి. ఎవరు పే చేస్తారు అంత ఎక్కువ? ఏ కంపెనీ పే చేస్తుంది? కంపెనీ కాదు, ఇది డొమెస్టిక్. ఇండస్ట్రీస్ పక్కన పెట్టండి, డొమెస్టిక్. ఈవెన్ హైదరాబాద్ మెట్రో వాడు సప్లై చేస్తా కానీ ఎవడు కడతాడు ఇంత? ఎవడు కట్టాడు? సో ఇది బ్యాంక్ లోన్ తీసుకోవడానికి చేసిన గేమ్ ఇది.
ఓకే. ఇది ఐ మీన్ ఎంత డ్యామేజింగ్ అంటే దీని తర్వాత వీళ్ళేమన్నారు ఫిష్ కల్చర్, పిసికల్చర్ అంటారు దాన్ని. వాళ్ళ కోసం ఫిష్కి 3,50,000 హెక్టేర్స్ని మనం 20 రిజర్వాయర్లు అంటే కాళేశ్వరం చుట్టుపక్కల రిజర్వాయర్ నుంచి నీళ్ళు ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు సంపాదించుకుంటాం, వాళ్ళ దగ్గర ఉన్న రెవెన్యూ ఇంక్రీజ్ చేస్తాం, అంటే వాళ్ళకు వచ్చే ఆదాయం. వాళ్ళు ఫిషింగ్ చేసుకుంటే రైతులు ఒక్కటే కాదు కదా, అంటే మన రైతులు అంటే ఇప్పుడు మోదీ గారు కూడా చాలా క్లియర్గా డిఫైన్ చేశారు. మీరు ఫిషింగ్ చేసుకోండి, మీరు ఆవులు పెట్టుకోండి, మీరు పంట పండుకోండి, ఏదైనా చేస్తే కానీ అన్నీ ఒక అగ్రికల్చర్ కింద వస్తుంది. దాంట్లో పిసికల్చర్ అలాగే మిగతా హార్టికల్చర్ సపరేట్గా ఉంటుంది అన్ని, కానీ ఒకటే హెడ్ ఆఫ్ అకౌంట్ కింద వస్తుంది. ఈ హెడ్ ఆఫ్ అకౌంట్ కింద అంటే పిసికల్చర్ నుంచి వచ్చే డబ్బులు ఎంత అని ఎస్టిమేట్ చేస్తుంది రెవెన్యూ. అది 1,750 కోట్లు పిసికల్చర్ నుంచి ఎవ్రీ ఇయర్ రెవెన్యూ రావాలి. మనం 3,800 ముందు మాట్లాడాం, దాని తర్వాత 1,700 మాట్లాడుతున్నారు. అంటే బ్యాంక్కి మీరు లోన్ తీసుకున్నప్పుడు దాన్ని ఇచ్చారు, మాకు ఇది వచ్చే ఆదాయం, దాన్ని బట్టి వాళ్ళు లోన్ ఇచ్చారు మీకు, కానీ మీరు చెప్పిందంతా అబద్ధం, ఒక్క పైసా రాలేదు. సో ఇన్ రియాలిటీ ఇప్పుడు వీళ్ళు చెప్పిందంటే ఏంటి, మేము 3,50,000 హెక్టర్లు ఈ పిసికల్చర్ పెట్టుకుంటాము, అంటే వాళ్ళ చివరి చేసుకుంటారో వాళ్ళకి ఇస్తామని చెప్పి. యాక్చువల్ జరిగింది 30,000 ఎకర్లు అంతే హెక్టర్లు. దాని కూడా రెవెన్యూ ఎంత వచ్చింది, 154 కోట్లు అంతే. ఎక్కడ పొంతన లేదు, వాళ్ళు చెప్పింది 1,750 కోట్లు, వచ్చింది 154 కోట్లు. ఎవరు కడతారండి మిగతా డబ్బులంతా, ఎవరు కడతారు ఈ లోన్లన్నీ? జ్యుడిషియల్ కమిషన్ ఇది రాబోతుంది. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.